సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్ లో ప్రస్తుతం మనతో పడినారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు చెప్పింది. మార్గదర్శికి సంబంధించిన అంశంలో గతంలో ఉమ్మడి హైకోర్టు ఆ కేసును కొట్టివేసిన నేపథ్యంలో ఈ కేసును తిరిగి మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా దీనిలో ప్రతివాదులుగా ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ కేసులో సహకరించాలని కోరారు. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన అంశంపైన పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పింది. ఆర్బీఐ నుంచి కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని 6 నెలల్లోగా ఈ కేసు విచారణని పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తాజా రాజకీయ పరిణామాలపైన ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి మార్గదర్శి ఇష్యూ బ్రేకింగ్? మల్లన్న సినిమా చూసారా? మల్లన్న ఇమీడియట్గా అందులో ముసలోడు శ్రీయాల బాబు పక్షవాతం వచ్చినట్టు ఇలా వంకర్లు పోయి నటిస్తాడు. అదొకటే శరణం ఇప్పుడు పచ్చల్లోడికి. ఇంకా నో కాంప్రమైజ్ ఈ విషయంలో. ఎందుకంటే ఇది ఎన్నో రోజులు బట్టి ఒక బడబాగిన్లా దాచి బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ షో. ఎవరు మేనేజ్ చేశారు? ఎవరు చేశారో వాళ్ళకి బాగా తెలుసు. రామాయణ భాగవతాలు అన్నీ బాగా చూపించి అమిత్ షాని వీళ్ళందరినీ ప్రసన్నం చేసుకున్నా సరే నో కాంప్రమైజ్ అని వాళ్ళ వ్యవస్థలతో గేమ్లు ఆడితే ఎలా ఉంటుంది అన్నదానికి ఇది ఒక మచ్చుతోనక. ఎందుకంటే ఉండవల్లి పోరాటం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలెట్టిన పోరాటం అది. దాన్ని వాళ్ళ సంబైడ్ స్టేట్లో అసలు హైకోర్టు కొట్టేసింది. అప్పుడు కూడా పర్ఫెక్ట్ షో. ఇప్పుడు ఈ షోకి అవుట్కమ్ ఎలా ఉంటుంది? దిశాభ్యాసనం. ఇంకా పిచ్చాశాలు వేయడానికి కూడా లేదు. మూసుకుని పంచేంద్రియాలే వాళ్ళ గౌరవ హైకోర్టు డైరెక్షన్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months వీళ్ళందరికీ ఎలక్షన్స్ లోపలే రికార్డింగ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇది గమనించండి. ఒక్కసారి ఒక్క దెబ్బకు 100 పెట్టలన్న కథ విన్నాం చూడండి. ఇలా కుబుసాలు ఒకరి తర్వాత ఒకరు ఎలా కదులుతాయి చూడండి. సామ్రాజ్యాలు స్థాపించుకోవడం కాదు. ఇప్పటికిప్పుడు ఈ బ్రేకింగ్ వచ్చింది. ఒకసారి వ్యూవర్ కూడా తెలియాలి దీనికి సంబంధించి. నేను జస్ట్ ఒక 2 లైన్ చదువుతాను ప్లీజ్. సుప్రీంకోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకుగాను 6 నెలలు గడువు విధిస్తూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు చెప్పింది. సో డిపాజిట్లు పైన సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఇందుకుగాను హైకోర్టు మాజీ జడ్జిని ఒకరిని నియమించాలి అని చెప్తోంది. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టి అనుమతించాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హైకోర్టుకు రెఫర్ చేస్తున్నాం. 2-3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. ఆర్బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ ఏపీ ప్రభుత్వం, ఆర్బీఐ, ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇది క్లియర్ అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఉండవల్లి గారినే ఆర్గ్యుమెంట్స్ ఇమ్మన్నారు అంటే అసలు దీనికి కర్త కర్మక్రియ అతనే. సో వాట్ స్కామ్ ఏం జరిగింది అన్నది. సో ఆయన వాదనలు దిశాభ్యాసనం ఇచ్చిన డైరెక్షన్స్లో హైకోర్టు అంటే ఇట్స్ నథింగ్ బట్ కన్విన్సింగ్. ఆ కన్వెన్షన్ ఎలా ఉంటుంది? ఉండవల్లి వాదనతో కన్విన్స్ అయిందని ఆబ్వియస్గా కన్విన్స్ అంటే అవకతవకలు జరిగాయని. పైపచ్చి ఆర్బీఐ వైలేషన్స్ అన్ని వైలేట్ చేసేట అతను. ఎందుకంటే ఈ డిపాజిట్ల సేకరణ ఒక చిట్ ఫండ్స్ కంపెనీలు ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇవన్నిటిలోంచి మొన్న దాకా జరిగిన సిఐడి యొక్క అవుట్కమ్ ఇవి కలిపి పెద్ద ఆయనకి చిట్ ఫండ్ కంపెనీలు డిపాజిట్లు సేకరణ చేయడమే నేరం కదా. నేరం. సో ఇవన్నీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ నాట్ సపోజ్ టు టేక్ డిపాజిట్స్ అంట. అలా అభిలాషల మామలా మొన్నటి వరకు నాకు తెలియదు మంచం మీద ఆసనాలన్నీ వేసి కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఈ దెబ్బకి అబద్ధాలు రాస్తే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి సార్. అబద్ధాల పునాదుల మీద ఎప్పుడైనా పేకమేడలు కడితే అవి కుప్ప కూలిపోవడం సాధారణం. అందులో వ్యవస్థలతో వీళ్ళు ఆడిన కుటిల రాజకీయాలకి ఇవాళ చర్మాంకం పాడబోతుంది. ఏం జరగబోతుంది? ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ హి హస్ టు ఫేస్. అంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్? మళ్ళీ మనోడు నటించి ఇంట్లో కూర్చొని బేబే అంటే తప్ప వాస్తవాలు ఇతనే చెప్పాలి. తెలియదు అభిలేషల మామలాగా నాకు తెలియదు అంటే మాత్రం పంచాంగ శ్రవణం గట్టిగా ఉంటుంది. అంటే ఏ ధైర్యంతో మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, ఏ ధైర్యంతో చిట్ ఫండ్ సంస్థ డిపాజిట్లు సేకరించగలుగుతుంది? ఒకటిగా మళ్ళీ కేసు జరుగుతున్న క్రమంలో కూడా 2,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరణ చేశారంట. నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు మనకి సిటీ ఎడిషన్స్ అవన్నీ చేసిన గేమింగ్ అదే. రాష్ట్రంలో ఒక విషయం చర్చనీయాంశం కాకుండా జోనల్ సిస్టమ్ క్రియేట్ చేసింది కూడా ఈ పచ్చల్లోడే. ఈ జోనల్ సిస్టమ్ పరంగా ఏమవుతున్నాయంటే ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలని తిమింగిలాలు తిన్నట్టు తినేసాడు అందరినీ ఈ ఒక్కటి ఎదుగుదల కోసం. ఎంతోమంది తోటి సామాజిక వర్గం వాళ్ళు కూడా అలాంటి వాళ్ళందరూ ఈ ఉసురు వాళ్ళు ఎలా తగులుతుంది చూదురు. కానీ సార్ ఒకటి గుర్తుంచుకోండి, వ్యవస్థతో మీరు నెంబర్ 2 దందా చేద్దాం అనుకున్నప్పుడు కన్సిడరేషన్స్ అండ్ టాలరెన్స్ చాలా స్టిపులేట్ టైం ఉంటాయి.
చెరుగుబాటు అంత సుఖం లేదన్న దానికి ఇతను ఒక ఉదాహరణ. జరిపించుకున్నాడు ఇప్పటిదాకా. ఇప్పుడు కరెక్ట్గా రికార్డింగ్ టైం స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది కాన్సిక్వెన్స్ 6 ఖచ్చితంగా behind మంత్స్ bars. టైం బాండ్ కూడా పెట్టారు. గ్యారంటీగా ఈ ఎలక్షన్ లోపలే రికార్డింగ్ డ్యాన్స్ ట్యూన్స్ మారిపోతాయి. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఉంటుంది. కేసులో ఏపీ సర్కార్ ప్రొయాక్టివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు వాళ్ళు కూడా పత్రికా ప్రకటన కూడా ఏపీసీఐడి ఇచ్చి మీకు ఎవరైనా ఇంకా డబ్బులు రావాల్సిన వాళ్ళు ఉన్నారా అని అడిగింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం కూడా అవసరం. ఆబ్వియస్గా సహకరిస్తారు. ఇప్పుడు డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అండి. వీళ్ళెవరు వీళ్ళ చేతిలో ఏముంటుంది? ఇప్పుడు ఏదో హైకోర్టు అనుకోండి, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళామని తాత్సారం చేయొచ్చు. సుప్రీంకోర్టు హెస్ డెలివర్డ్ ద వెరిడిక్ట్ టు కోఆపరేట్ నెగోషియేట్ విత్ క్రెడెన్షియల్స్. ఇంకా వెళ్ళలేదు. ఈ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకుని వాళ్ళు వెరిడిక్ట్స్ ఇంకా భయంకరంగా ఉంటాయి. సో గతంలో హైకోర్టు ఇచ్చింది తప్పు అని డైరెక్ట్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది. కొట్టేయడం తప్పు కేసునే. దిశోభ్యాసనం మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా లేకుండా. సో ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసులో త్రిసభ్యాసనానికి రిఫర్ చేసిన ఇద్దరు స్టాండ్ స్టిల్ కదా, వీళ్ళిద్దరు విభేదించట్లే. అవును, త్రిసభ్య సో ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్ అట్ ఆల్. రాజ్యాంగ ధర్మాసనానికి ఇంకా రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళి అంత సీన్ ఎవరు ఇదంతా అబద్ధాలని అందరూ ఈ ప్రభుత్వం పగబట్టి దర్ వెయిటింగ్. సిఐడి ఎస్టాబ్లిష్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. అవి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి, గౌరవ న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి ఆగారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తే ఎంతసేపు? ఇప్పుడు టైం బౌండ్ కూడా 2-3 months 6 months అంటున్నారు కానీ సిఐడి దగ్గర మొత్తం పంచాంగ శ్రవణం రెడీగా ఉంది. అవును, చాలా మంది బాధితులు ఇస్తారు. ఇప్పుడు చాలా మంది బాధితుల స్టేట్మెంట్స్ కూడా సిఐడి రికార్డ్ చేసి రెడీగా ఉంది. ఓన్లీ ఎవిడెన్స్ ఇలా ఇచ్చడం, గంప కింద కొన్ని మూసేయడమే. సో అయితే ఫార్మల్ గా పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ వస్తాయి, దాని బేస్ చేసుకుని విచారణ జరుగుతుంది. అది ఆల్రెడీ ఇక్కడ సిఐడి కంప్లీట్ చేసింది కాబట్టి ప్రకటన తర్వాత ఫార్మాలిటీ ప్రకారం ఫార్మాలిటీస్ ఇంకా. సో బిఫోర్ ఎలక్షన్ కూడా దీనికి సంబంధించి ప్రొయాక్టివ్ గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉందా తెలంగాణ హైకోర్టు? సార్ వ్యవస్థ పనిచేస్తుంది. దీనికి రాజకీయాలకి ఏం సంబంధం? పేపర్లోకి గౌరవ న్యాయస్థానానికి ఏళ్ళకటి సంబంధం రాజకీయాలతో? సిస్టమ్ ఇది మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ. తెలుగుదేశం చిన్నపిల్లలు చేసి రామారావు దించాను కాబట్టి వీళ్ళని కూడా దించేస్తామని అడ్డమైన బూతురాతలు రాసి నాటకాలు ఆడుతుంటారు. ఇప్పుడు ఏం నాటకాలు ఆడతారో చూద్దాం, రమ్మనండి. సో దీని పొలిటికల్ వెంజెన్స్ అనడానికి కూడా లేదు. ఆబ్వియస్లీ గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్ పొలిటికల్ వెంజెన్స్ అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ రాకపోతే కూడా మేనేజ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాకుండా చేశారు, న్యాయస్థానాలు ఇలా చేస్తాయని మాట రాశారు కదా. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, మెయిన్ ఫ్యూజ్ తీశారు అనుకోండి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇప్పుడు కరెంట్ తీశారు కదా, ఇప్పుడే రాస్తారు ఇంకా అబద్ధం రాతలు. అప్పుడంటే పేపర్ పెన్ ఉంది కాబట్టి తెగ చెలరైపోయి రాశాడు, వ్యవస్థలు మేనేజ్ చేశారు ఇదని. ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారు? రమ్మని రాయమనండి. పళ్ళు పటపట కొరకు చెప్తుంది గౌరవ న్యాయస్థానం. కండెంప్ట్ ఆఫ్ కోర్టులు ఉంటాయి అప్పుడు, తమాషాలుగా ఉందని. బట్ రాయట్లేదుగా. గతంలో కూడా చాలా హైకోర్టుకు సంబంధించిన ఇష్యూస్ రాయలేదు. లుకౌట్ నోటీసు మార్గదర్శి శైలజా కిరణ్ గారి పైన కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఆమె విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి కోసం ఎర్ర కార్పెట్ వేసి తీసుకొస్తారు, రెడ్ కార్నర్ ఇస్తారు ఇప్పుడు. సో ఇది జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారిని వేధిస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్కి బలం చేకూర్చేలా లేదంటారా? అది తెలుగు తక్కువ మేళం అయితే నమ్ముతారు, నేనైతే నమ్మను. సరే, ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రైవేటు కార్యకలాపాలు నిర్వర్తించే పచ్చళ్ళు, పేపర్లు, చిట్ ఫండ్లు నడుపుకునే ఒక వ్యవస్థ అది. అదేమి ఆర్బీఐ అధ్యయనంలో నడుస్తుంది కదా, ఆర్బీఐ వైలేట్ చేస్తుంది ఆర్బీఐ డైరెక్షన్స్. సో అలాంటి వ్యవస్థకి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన వెరిడిక్ట్, మీరు నేను కాదు, గౌరవ సుప్రీంకోర్టు. పెచ్చపచ్చగా ఉందా? అటువంటి సుప్రీంకోర్టు, అటువంటి న్యాయస్థానమే ఏపీసీఐడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు అన్నమాట ఏంటి, నా దగ్గరికి మీరు వచ్చారు అంటే ఇది కాలమహిమో లేకపోతే జగన్ మహిమో అని కామెంట్ చేశారు. ఇప్పుడు కూడా అదే తరహా చేయమనండి. ఇప్పుడు చేస్తే అప్పుడు ఉంటుంది అసలైన కథకలి. ఊరుకున్నంతే ఉడత కూడా గుడ్లు పెట్టిందని ఒక సామెత ఉంటుంది. అలాగా ఇన్నాళ్ళు గుడ్లు పెట్టించి కూర్చోబెట్టారు, ఇప్పుడు చూపిస్తారు. సో ఏం జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది? మూసేస్తారు, డౌట్ లేదు. ఏంటి పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ అవుతాయి. మేజర్ వైలేషన్ ఏంటి ఆయన చేసినట్టు? డిపాజిట్ల సేకరణ ఫస్ట్ వైలేషన్ అండి. రెండోది దేర్ ఆర్ లాట్ ఆఫ్ అవకతవకలు. లాస్ట్ టైం కూడా చౌదరి సామాజిక వర్గం అంతా 2,000 కోట్లు పోగేసి యదాన పెట్టారు. ఇటు తిరిగి చేసింది చచ్చింది ఏం లేదు. ఓ పచ్చడి డబ్బా కూడా వాడికి ఫ్రీకి ఇచ్చిన పాపన పోలే. ఇవన్నీ ఎన్నాళ్ళు జరిగాయి, జరుగుబాటు అంత సుఖం లేదని అందుకే చెప్తున్నాను. ఇప్పుడు కానీ పొలిటికల్గా చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక్క డిపాజిటర్ కూడా వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ప్రభుత్వానికి ఎందుకు నొప్పి అనేది కదా. అదే సార్, నెంబర్ 2 దందా చేస్తూ ఉంటారు. నెంబర్ 2 దందా చేసినప్పుడు ఎవరికి నొప్పి కలగదు, ఎవరికి గాబరా పడదు. నెంబర్ 2 దందా అంటే ఏంటి? బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్ చేస్తుంటారు. సడన్ గా ఐటీ కూడా పిలక పట్టుకున్నప్పుడు అప్పుడేం మాడతారు? మే ఇద్దరం బాగానే పంచుకుంటున్నాం అండి, కమిషన్ బాగానే ఉంది, మీకెందుకండి ఐటీకి అవ్వడం సమాధానం చెప్తాడా? సో ఈ అక్రమ దందాలో, ఈ అక్రమ వ్యాపారంలో డిపాజిట్లు కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్పదలుచుకుంది. అందులో బాధితులు ఎందుకు అవుతారు సార్? ఒకటి గుర్తుంచుకోండి, డిపాజిటర్ అన్నవాడు ఇవాళ మనకి ఎన్నో ప్రైవేట్ వ్యవస్థలు 10 రూపాయలు వడ్డీ ఇస్తానండి, దీనికన్నా ముందు దీంట్లో నాకు అగ్రిగోల్డ్ కూడా ఇలాగే మోసం చేసేది. డిపాజిట్లు మై నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు చిట్స్ వేసిన తర్వాత, చిట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు చందాదారుడికి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచుకొని మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అవును. సో అది ఇల్లీగల్ అనేది పాయింట్. అది ఇల్లీగలే కదా. దాంట్లో ఇన్ బిట్వీన్ జరిగి చెప్తాను మీకు. ఇప్పుడు నీకు చిట్ వేసావు,
చిట్టు డబ్బులు నీకు మెచ్యూరిటీ టైంకి వాడుకున్నప్పుడు ఇచ్చినకుండా దాన్ని వడ్డీకి ఇస్తాం నా దగ్గర డిపాజిట్ ఇండైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ నీకు అర్థమవుతుందా? పైకి ఏంటి మేకవన్న పుల్లాగా పైకి చిట్ ఫండ్ వ్యాపారం, కింద జరిగేదంతా రహస్య డిపాజిట్ సేకరణ. ఓకే. అది వైలేషనే కదా సార్. వీడు వడ్డీ ఇవ్వడం ఏంటి? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిర్వర్తిస్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. అంతే కదా, అంతే కైండ్ ఆఫ్ బ్యాంకు వడ్డీ వ్యాపారం. దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. పైగా అది చిట్ ఫండ్ యాక్ట్లో రాదు కదా. రాదు. సో అంచేది అది వైలేషన్. ఓకే ఓకే ఓకే. సో అది చందాదారులకి ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. అది ఇది క్రైమ్ అంట, ఇది అలా ఇవ్వకూడదంటే. ఎండ్ ఆఫ్ ద డే సార్, ఇప్పుడు నాకు మెచ్యూరిటీ అమౌంట్ అంతట్లో ఒక రోజు వాడేడు కదా. ఓ ఉదాహరణకు 20-30% పీపుల్ రిటైన్ చేసిన మెచ్యూరిటీ అమౌంట్ని వీడు ఈ యాక్టివిటీస్ నడిపిస్తుంటే దాని అర్థం అదే కదా. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో దానికి సంబంధించి. పొలిటికల్ ప్రవచనాలు నడుస్తున్నాయి, ఉగాది కదా, ఉదయం నుంచి ఏ పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ గెలుస్తుందని గెలిచేస్తున్నారు, వాడికి వేరేతాడు వేసేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారు అసలు? ఏంటి ప్రవచనాలు ఏంటి? వాళ్ళు చెప్పిన నిజా, లేకపోతే ఈ ఎలక్షన్లు ఇవన్నీ పెట్టకుండా ఉన్న పంచాంగం అనుకోండి కూర్చోపెట్టి వాళ్ళ ముగ్గురిని నలుగురిని సరే కూర్చోపెట్టి ఇల్లు ఎవరో తేల్చండి, జాతకం వేయండి, పెక్కలేయండి, గవ్వలేయండి, ఈ జాతకం ప్రకారం పలానా నక్షత్రం ఇటు నుంచి అటు ఊగితే అటు నుంచి ఇటు ఊగితే ఏమవుతుందని చెప్పేస్తే ఎలక్షన్లు అయిపోతాయంటే నవ్విపోతారు ఎవడన్నా. సరే, పార్టీలు వాళ్ళ వాళ్ళ మెరిట్స్ డిమెరిట్స్ చెప్తారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, అందులో 190 మందికి ఒరిజినల్ నక్షత్రం చెప్పరు, ఒరిజినల్ టైం అడిగి తెలియదు. సరే, మనుషుల పుట్టిన రేట్లు అవి తెలియకపోయినా పార్టీ పెట్టిన ముహూర్తాలు అయితే తెలుసుంటాయి కదా సార్. మొన్న కదా సార్ మీ దగ్గర వేణుస్వామి నేను క్లిప్పింగ్ చూసా అయింది. వాళ్ళ అమ్మ చెప్తాను కానీ ఈ జాతకం తెలియలేదు. వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఈయన చెప్పింది ఒకటి అంటాడు. ఆ చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళకి చెప్పింది వేరే జాతకం అంటారు. ఏం చెప్తాం? అవును, వేణుస్వామి గారికి ఏమో అమ్మనమ్మ గారు చెప్పారు, అమ్మనమ్మ గారు చెప్పారు కాబట్టి నాకు అది తెలుసు అంటాడు. ఈయనేమో నాది ఇది కాదు ఇది అంటాడు. ఈ కాంట్రడిక్షన్ లోనే అక్కడ ఎవరు కరెక్టో చెట్లు బేకుంటారు పంతులు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కనే చూస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంతే. ఆయన అసలు తెలంగాణ రాష్ట్రానికి మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు, ఆయన జాతకాలు నమ్మే నంబర్ వాళ్ళకి సంబంధం లేదు దాంతో. సరే, పంచాంగంలో అయితే చెప్తున్నారు కదా రాసి అది కదా సార్. మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఆయన నమ్మిన మతానికి ఆయన కట్టుబడిన దానికి ఇవి కనీసం తాకలేని తాకవు. అలాంటి దగ్గర ఈ ఓవర్ యాక్షన్ చేసుకుంటే మనవాడి చేస్తాం. అది నేను చచ్చిన అలాంటివి నేను నమ్మను, నాకు సంబంధం అవసరం. నేనైతే అన్ని రికార్డ్ చేసి పెడుతున్నా, ఏ పంతులు గారు ఎక్కడ ఎవరు గెలుస్తుందని చెప్పారు ఏంటి అని, రిజల్ట్ తర్వాత ఇద్దామని అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం, చూడాలి. అదే 100 ఎక్స్క్యూజ్లు ఉంటాయి సార్. మీకు మాట చెప్పండి, నీకు శని దేశం నడుస్తుంది చచ్చిపోతామని చెప్తాడు. ఇంటికి వచ్చి దాని మీద నేను వీళ్ళు ఇక్కడ దీనికి పిడుగులెట్టు, వాళ్ళు ఇక్కడ రాళ్ళెట్టు, వీళ్ళు ఇక్కడ గుళ్ళెట్టు అని వాళ్ళే ఉపసంహరణలు చెప్తారు. ఈ దరిద్రం మనకు వదలదు, ఈ దరిద్రం అంతకన్నా కొత్త దరిద్రం తగిలించుకుని ఈ పూజలు పునస్కారాలు అనుకుని తిరుగుతూనే ఉంటాం. అంచేత అవన్నీ అటర్ నాన్ సెన్స్. నమ్మితే చాలా ఉంటాయి దాంట్లో కథలు. నమ్మితే నమ్మినోడు బకరా. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ అలా గేట్ ఇటు నుంచి ఇటు మార్చారు, ప్రపంచం తెరబడిపోద్ది అన్నారు. ముక్కుతూ మూలతో గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ చూస్తూ మరి ఆ గేట్ మారినందుకు బాలకృష్ణ గారు వచ్చి మొత్తం మార్చి అన్ని చేసి మరి ఓవర్ యాక్షన్ కంటిన్యూస్ ప్రభుత్వం గేట్ మార్చినందుకు ఒకసారి ఎందుకు వచ్చి మళ్ళీ తూర్చిన వెనక్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ గేట్ తీసుకెళ్ళి వెనకాల ఎట్టాలా ఆలోచించండి. ఇవన్నీ అలా ఒక మూమెంటరీగా అది కోయిన్సిడెన్స్ అవుతాయి సార్. ఆ కోయిన్సిడెన్స్ అది నిజం అనుకుంటాం మనం, అందుకని ఇంకే. రైట్. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిగా కట్టిన 3 పార్టీలు కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం అనేది ఇప్పటివరకు కనపడట్లా. 33 రోజులు ఉంది, కూడా కనపడదు. మీకు 10వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నారట. మొదలెట్టమనండి. మీకు ఒక మాట చెప్పనా, మీరు కూటములు కట్టుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఓకే, 175 ప్రతిరూపాలతో జగన్మోహన్ రెడ్డి అనే విశ్వరూపం చూపిస్తూ ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్నాడు అతను. సో ఈ 175 రూపాయల జగన్మోహన్ రెడ్డిని ఈ 3 రూపాల్లో, ఒక చంద్రబాబు నాయుడు రూపంలోనూ, ఒక పవన్ కళ్యాణ్ రూపంలోనూ, ఒక మోడీ రూపంలోనూ వస్తున్నారు, లేదా పురంధేశ్వరమ్మ రూపంలో. ఏమవుతుందో చూడండి, ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు. అంటే వాళ్ళు ఇప్పటివరకు కలిశారు అనే ఒక ఇంప్రెషన్ రావట్లేదు ప్రసాద్ గారు. అంటే ఏముందని కలుస్తారు సార్? అన్ని బార్టర్ సిస్టంలో వస్తు మార్పిడి పథకం, వస్తు సప్లై పథకం, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇటు వెళ్ళిన వాళ్ళు అటు వెళ్ళిన వాళ్ళు పట్టుకుని 175 నిలబెట్టి ఓ పేరుకేమో బీజేపీని, ఒకటికేమో పవన్ కళ్యాణ్ పార్టీ అని పేరు పెడితే నమ్మిదోడు నమ్మించుకునే శక్తి ఎవరు? ఏం చెప్పారు కమేగా చాలా బాగా చెప్పారు. ఏంటి అది కొత్తగా ఉంది. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో బార్టర్ సిస్టంలో చంద్రబాబు నాయుడు నుంచి తని తగిలిసిన బ్యాచ్లు, ఉంచుకున్న బ్యాచ్లు, పడేసిన బ్యాచ్లు తీసుకెళ్లి ఓ పక్కన పవన్ కళ్యాణ్ దగ్గర, పౌరంధేశ్వరమ్మ దగ్గర ప్రాణ ప్రతిష్టలు చేసి వీళ్ళందరూ బీజేపీ వాడు పవన్ కళ్యాణ్ నమ్మడానికి నమ్మేదోడు, నమ్మించేవాడు. జస్ట్ మనం అనుకుంటాం అంతే. వాళ్ళు బీజేపీ వాడట్ట, వీళ్ళేమో పవన్ కళ్యాణ్ వాడట్ట అని ఈ టాగుడంతానికి టపాలా పగిలిపోతుంది. వాళ్ళు అంతా బాబు గారికి సంబంధించిన వాళ్ళు ఏంటారు అనేది. ఇప్పుడు కాసేపు ఆడుకో, లోకేష్ ఎప్పటిదాకా ఆడుకున్నాడు కాబట్టి నువ్వు ఆడుకొని పెద్ద అయిన వదిలేరు, అంతకన్నా లేదు. బీజేపీ వాళ్ళు వీళ్ళందరికీ కలిపి మడత ఎలా పడుతుంది చూదురు కానీ. ఈ రాబిన్ సింగ్ గారు ఉన్నంతకన్నా నాకు అడిగింది నమ్మకం లేదు. వాడు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు వాళ్ళు కొడతారట, జాగ్రత్త మీరు వల్ల కాదని ముందే వదిలించేస్తారు కాడి. నిన్న పోతిన మహేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా మీరు? చూసాను. ఆయన ఒకటే గుమ్మడికే కొట్టాడు ఇంటికి వెళ్ళి. ఈక బాబా అని పోయాడు. ఆయన చెప్పిన దానికి ఆయన ఒకడే వెళ్ళాడు. అసలు అద్దెంటికి గృహప్రవేశం వెళ్ళాడు, ఓవర్ యాక్షన్ లేటాడు. నాకు అర్థం కాదు. సరే, అద్దె గృహప్రవేశం చేసుకుంటారు, అవుతాడు, పాలు పొంగి ఇద్దరు తీసుకెళ్ళి సామాన్లు. అదే కదా చేసింది. మరి ఓవర్ యాక్షన్ కూడా అర్థం ఉండాలి.
ఏముంది ఓవర్ యాక్షన్ ఇంట్లో ఉగాది అరే పండుగ అడ్డింటికి ఓవర్ వేసిన ఏంటంటే నాకు అర్థం కాదు. గొంతులు అంటే పిల్లలు తీసుకెళ్ళి గృహప్రవేశం చేసుకుంటారు, రావులు తిప్పి దోవలు తిప్పి. అవును అద్దెలే కాబట్టి ఆయన ఒక్కడే వెళ్ళాడు. సరే సార్ మీరు ఏదన్నా ఓకే, అలా ఖాయం చేస్తాను నేను అడుగుతున్నాను, నేను అంటున్నా మీరు ఇది కాదు అంటే చెప్పండి ఏంటో. సార్. అద్దెలు కాబట్టి ఒకటే వెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా అద్దెల్లో దిగారు, మీరు అద్దెలు దిగకుండా సొంత ఇల్లు నేను కట్టించుకోలేదు కదా మనం. నాకు ఇంకా అద్దెంట్లోనే మీరు అద్దెల్లోనే ఉన్నారు. మీరు భార్య పిల్లలకి ఇల్లు చూపించి గృహప్రవేశం చేయాలన్నప్పుడు పాలు పొంగించడానికి మీ ఆవిడ పొంగించారా, లేకపోతే మీరు అంటే మీరు పాలు పొంగించి సామాన్లు పెట్టి రాత్రి బస్సుకు దిగండి మీరు దింపారు వాళ్ళని? లేదు అందరం కలిసి వెళ్తాం. మరి సరే, అది ఢిల్లీలో పద్ధతి, ఏదైనా- సాంప్రదాయం. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను పవన్ కళ్యాణ్ అంటే మరి నేను ఏటి చేయలేను. సో మహేష్ గారి ఆరోపణలపై నేను అడుగుతున్నా. మహేష్ నేను గారు చెప్పింది అదే కదా, మహేష్ ఆర్పణటి చేతనైతే మా మధునామని తీసుకుని రా అన్నాడు. తల్లితోడు నా దగ్గర లేదు నేను తీసుకురాలేను, ఒకటి గుమ్మడికి కొట్టి వచ్చాడు బయటికి. మీలో చెప్పొచ్చు కదా, అద్దెంటి గౌరవేషన్ ఎందుకు పాలు పంపిస్తాం దానికి గృహప్రవేశం అనరు దాన్ని, అలా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు కదా. మహేష్ అన్న నీకేంది ఇది గృహప్రవేశం ఏంటి, నా సొంత ఇల్లు కాదు కదా, పాలు పంపించడానికి మా ఆడవాళ్ళు ఎందుకు వస్తారయ్యా ఊరికినా ఎందుకు, సరే కానీ అది ఇల్లు కాదు కదా ఆఫీసే కదా అని ఏదో చెప్పాలి కదా. అవేటి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటూ ఇప్పటివరకు పార్టీలు మాట్లాడడం వేరు, నిన్న మహేష్ అటువంటి కామెంట్స్ చేశారు. అవునండి, ఇప్పుడు ఆయనకి 2 కోట్లు బేర పెట్టాడు సుజనా చౌదరి. ఆయన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టుకోలేడు కదా, 2 కోట్లు తీసుకుని ఆయన తగ్గలేడు కదా, దానికోసం పని చేయట్లేదు కదా ఆయన. అప్పుల పాలే ఉన్నాడు మహేష్, తెలుసా మీకు? అవును 4-5 ఏళ్ళుగా కష్టపడుతున్నాడు, పని కష్టపడుతున్నాడు, 4-10 ఏళ్ళు పొద్దుంది అదే తాపత్రయం పడుతున్నాడు, విపరీతం అప్పులే ఉన్నాడు. ఎవడైనా మరోడు ఆలోచించి ఉదాహరణకి 2 కోట్ల కాటికి వీళ్ళు అయ్యి మనుషులు కాదు కదా వాళ్ళు. కమిట్మెంట్తో పనిచేసి వాళ్ళని కూడా నువ్వు ఒకే యాడ్ స్టిక్తో కొలుస్తున్నావు అంటే ఎవడండి సుజనా చౌదరి మధ్యలో ఆయనతో మాట్లాడడానికి? వాట్ వైజ్ కనెక్టెడ్? పవన్ కళ్యాణ్ లాంటి మాట్లాడారు కదా ఆయనతో, అంచేత ఖచ్చితంగా ఆయన మనోభావాలుగా అంతే. ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడాలి, ఆయన పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి. ఆబ్వియస్ కదా. పార్టీని విడిపోతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేలు నాదేంద్ర మనోహర్ వైపు చూపిస్తున్నారు సార్. మొత్తం కరెక్ట్. నేను ఇప్పుడే సార్ నా పాత విశ్లేషణ అనే టీవీ ఛానల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ అని లక్షసార్లు చెప్పాను నేను. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, నేను పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద కూర్చుంటాం, మిగిలిన అందరూ కిందన కూర్చుంటారు. గెలిచిన వాళ్ళు కూడా ఆత్మీయ సమ్మేళనాల్లో వాళ్ళకి అవకాశమే కల్పించకుండా ఈయన మధ్యలో బ్యారికేడ్ల బాకరణంగా ఆనకట్ల నిలబడి ఉంటే మరి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఎంతైనా వాడు కష్టమో నిష్ఠూరమో వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పుకుందాం అనుకుంటాడు, వాడు కన్విన్స్ అవ్వాలి అక్కడ. పవన్ కళ్యాణ్ కలనివ్వకుండా ఈ కొత్త రాజకీయాలు బ్లేడ్లు ఎట్టుకోసేస్తారట, తోటకూరంటే తమాషాలుగా ఉందా? కనీసం పవన్ కళ్యాణ్ గారు కన్సోల్ చేసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం, సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పని. వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఉమా గారిని ఆపుకోగలిగారు కదా, ఆలపాటి రాజా గారిని. ఉమా గారికి ఉన్నంత విశ్వసనీయత విధేయత ఇంకోటి ఉండదు. అంటే ఇప్పుడు మహేష్కి విశ్వసనీయత లేదనుకుంటాం మనం. మరి ఎలా ఉంటుంది టువర్డ్స్ పార్టీ అధినేత వైపు నుంచి ఉండే అది లేదు కదా. అది రెసిప్రొకేట్ యాటిట్యూడ్ ఫ్రమ్ అధినేత అన్నప్పుడు ఉమా కమిట్మెంట్ ఉంది. అది అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర గురించి కూడా ఉంది కాబట్టి ఆగలిగారు. చంద్రబాబు నాయుడుకి ఆ వయసుకి అలాంటి బొరతొక్క పని చేసేటట్టు సిగ్గుపడమనండి. ఎందుకంటే మచ్చ హెడ్ జైలు నుంచి రాగానే ఫస్ట్ నిజంగా అదేంటంటే మేనిఫెస్టో కమిటీలో బొరతొక్క కమిటీలో ముందు ఇక్కడ ఏ నియోజకవర్గాలు నువ్వు ఆప్ట్ చేస్తున్నావు చెప్పు బాబు, మా వాళ్ళు నేను కన్విన్స్ చేసుకోవాలన్నది ఫస్ట్ నువ్వు కూర్చొని మాడవలసినవి. అవి అప్పుడు ఏమవుతాయి, ఆయన 25-30 పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేసిస్తే దీనికి 35 మందితో సమన్వయపరుచుకుని, అది వర్మగారు అవనండి, లేదా ఉమా అవనండి, ఇంకోటి అవనండి, వాళ్ళందరికీ బతిమాలుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ డయాస్ మీద నేను ఈ వేదిక పరంగా వీళ్ళందరూ నాతో పాటు సహకరించినందుకు నేను టికెట్లు ఇవ్వలేకపోతున్నాను పొత్తుల కారణంగా, నేను హెన్స్ ఫోర్త్ మా పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చూడండి ఆయనకి ఉమా గారికి ఒక స్థానం కల్పించారు. అలా మిగిలిన వాళ్ళకి ఏదో చేస్తే అది ముందే చేసి ఉంటే ఈ 35, 24, 21 స్థానాలకు ఒక అంబిగ్యూటీ అనేది ఉండదు కదా. అలాగే బీజేపీ పరంగా కూడా పనిచేసి ఉంటే అలా అసలు సీన్లోనే లేకుండాను ఆడోడు ఢిల్లీ నుంచి గజేంద్ర షెకావత్లు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్లు వచ్చి వాళ్ళు తేల్చుకుని వెళ్తే ఇక్కడ వీళ్ళందరూ బెక్క చచ్చిపోయి కూర్చుని ఉంటే ఇదే దిక్కుమాల పోతండి. మొత్తం అంతా చంద్రబాబు నాయుడు నువ్వు అలా ఈ అడ్డా మీద కూలీలు అల్లడికి పంపించినట్టు అడిగి పంపించి ఈయన పంపిస్తున్నాను, ఇక్కడ నీకు ఈయన పంపిస్తున్నాను. 70% తెలుగుదేశం తప్ప ఎలా బ్యాచ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ నెత్తి మీద ఉంది. అండ్ ఇక్కడ నుంచి పారాచూట్ వేసుకుని పోయిన దొగులుబాజీ బ్యాచ్ అంతా వాళ్ళ దగ్గర ఏడుస్తుంది బీజేపీ దగ్గర. ఒరిజినల్ బీజేపీ ఇది, ఒరిజినల్ పవన్ కళ్యాణ్ లేరు. మరి అలా ఆక్రందన ఎలా ఉంటుంది? ఆ కందులు దొరికేసినట్టుడికి రాజమండ్రి వేస్తానని చెప్పి అక్కడ ఎడదోలు పంపించారు. వాళ్ళ బ్రదరే కదండి ఆయన రాజానగరంలో మొత్తం బెచరాలు చదువుకుని బయటికి వెళ్ళిపోయారు. కాకినాడ అదే పరిస్థితి కదా. ఒకసారి ఆ మేయర్ స్థాయి కలిగిన వ్యక్తికి పిలిచి చెప్పలేరా? ఎన్నాళ్ళు బడి కష్టపడుతున్నారు వాళ్ళు క్షేత్రస్థాయిలో మాధవ్ గారు వైజాగ్ నుంచి కూడా ఎవరు రిజైన్ చేసినట్టు అందరూ చేస్తారండి. ఏం చేస్తారు? ఒరిజినల్ జనసేన అంటే జనసేనతో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్న వాళ్ళంతా ఇంత ఉన్నారు. అంచేత ఏంటంటే తలా తోకాలని దిక్కుమాల పొత్తు, బుద్ధి జ్ఞానాలని సస్వతానాన్ని ప్రదర్శిస్తున్న పొత్తు చంద్రబాబు నాయుడు స్థాయికి అదేమో దరిద్రం అండి. నాకు అర్థం కదా. ఆయన స్టేచర్కి ఆయన చేయవలసిన పనులు ఇవే. దేర్ ఆల్ ఫాలోన్ ఇన్ ద ట్రాప్. ఏదో ఊడిపోవడం నడుస్తుంది వెనకాల బీజేపీ పరంగా. ఈ ఎడ్డోళ్ళు చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మడతెట్టేస్తారు ఆ పార్టీని. మడతెట్టేశారు కూడా, నాకు డౌట్ లేదు. అది మీరే జనసేనలో బీజేపీలో చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఉన్నారని చెప్పుకుంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పార్టీని బీజేపీ మడతపెట్టిద్దని ఎట్లా చెప్తారు సార్? మీకు వెనక నుంచి ఒక ఫోర్స్ నడుస్తూ ఉన్నప్పుడు మీ ఫోర్స్ ఏంటో మీకు తెలీదా?
అలా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది కదా, అది ఇలా బక్కగా తీతికి పెట్టలే కొన్నాడు హీరో, ఆ లేచి కొట్టేస్తుంటే చంపేస్తున్నాడు అంటే వెనకాల ఒక శక్తి ఉందన్నది ఎస్టాబ్లిష్ చేశాడు కదా డైరెక్టర్. అలా మీ డైరెక్షన్ ఏంటో చెప్పాలి కదా. ఇట్స్ టోటలీ మిస్ట్రాక్ అవుతుంది, మీరు గమనించారా? ప్రతిదీ బూమరంగ్ ఇష్యూలే నెత్తికెత్తుకుంటారు ఎలక్షన్స్ ముందు. ఈ వాలంటీర్లు గెలుక్కున్నారు, ఈ దరిద్రంతో తెలుగుదేశం జనసేనలు బీజేపీలు భరిస్తున్నారు. ఇంతెందుకు భరించవలసి వస్తుంది? పెన్షన్లకు డబ్బులు లేవన్నారు, నెక్స్ట్ డే చూపించాడు. ఇది గౌడిస్తున్నాడు ఈ దిక్కుమాల డైరెక్షన్లో. ఇప్పుడు నీ గీత జ్ఞానం ఏమైంది? నువ్వు మనిషి అంత మనిషివి, నీ స్టేచర్ ఏంది, నీకు ఆర్థిక వ్యవస్థ మీద నీకు ఉన్నంత అవగాహన పట్టు ఎవరికి లేదా పెద్ద మనిషికి? ఆయనే అలా బొడ్డు తక్కువ మాటలు మాట్లాడుతుంటే అసహ్యంగా లేదా? సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ డబ్బులు లేవు అన్న దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రైతు బంధు పథకం హరీష్ రావు ఏం చెప్పాడు, టంగ్ అని పడిపోతాయని. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎన్నాళ్ళకి ఇచ్చారు? అప్పుడు ఫైనాన్షియల్ ఇవ్వలేదు, ఇంకా సగం మందికి పైన ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ. ఇక్కడ ఇది ఉంది అని చెప్పే సామర్థ్యం ఉన్నప్పుడు అది అవ్వలేదు కాబట్టి అనేది ప్రూవ్ చేయొచ్చు. బట్ వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నీకు ఇంతంత అనుభవం ఉన్న వాళ్ళు నీ పక్కన ఉండి యనమల రామకృష్ణుడు, పయ్యవల కేశవ, సాయిబాబా అండ్ మా జీవీ రెగ్యులేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఉండి ఏం ఐడియాలు ఇస్తున్నారు? పెచ్చపచ్చగా ఉందా, తమాషాలుగా ఉందా? దానితో ఈ దిక్కుమాల పేపర్లో ఉన్నారని చెప్పి రాసేస్తారని చెప్పి సహాయ సహకారాలు అందించుకుని వీళ్ళతో మీరు ఏదైనా చేయొచ్చు అని వెధవేషాలు వేస్తున్నారు. సమస్య వాళ్ళకి అదే అవుతుంది ఏజెంట్. ఈ రోజు కూడా నేను పేపర్లో చూశాను ఏంటంటే, వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లుగా పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్ ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత ఏమైనా చేయొచ్చు కదా, అంతే కదా. దానికి జగన్మోహన్ రెడ్డి ఇంకా లైసెన్స్ ఇచ్చారు సార్ వాళ్ళకి చెప్పాలంటే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ 2,02,000 మంది లిస్ట్ నా దగ్గర ఉంది, వీళ్ళని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా పెట్టండి అని ఒక డిస్క్రిప్షన్ ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేశారు, లైసెన్స్ గన్ ఇచ్చినట్టు వాళ్ళకి వాళ్ళు వాలంటీర్లతో రాజీనామా చేయించాడు, కూర్చున్నాడు బూత్ లో. ఆడు ఎలాగుంటుంది వచ్చినాడికి గజగజగజలు ఆడతారు. అదే డైరెక్ట్గా వాళ్ళు ఇది అంతా ఈ ఎవడిస్తున్నాడండి పనికిమాలిన ఐడియాలు. ఇంటికి ఎట్టు కొడితే వాడికి ఇల్లు గోడ కట్టుకుపోనాడు. ఎవడో ఎదవైడి ఇచ్చాడని మన రఘురామకృష్ణ మా పురంధేశ్వరరామన్ తిట్టేవాడిని ఆ మాట మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు గజం కట్టగలడు? కట్టలు కదా, తమాషాలకు ఉంది ఇలా పనికిమాలిన ఎవడో ఇస్తున్నాడు నాకని. అది నిమ్మగడ్డ పిలిచి నాకు సంబంధం లేదు, నేను నా సొంత పెత్తనం నిలబెట్టిన ప్రెస్ మీట్ పెట్టించవచ్చు కదా. పెట్టలేదు ఆయన, అదే కదా తమాషా ఏంటి? గతంలో కూడా ఈ పక్క హోటల్లో తిరిగిన ఈ తపేల బేచకాల వల్ల తెలుగుదేశం కింద ఉపద్రం వస్తే మళ్ళీ దైత్రం నాకేట్రా బాబా అని పెట్టి ప్రెస్ మీట్ నిమ్మగడ్డ ఒక మాట మాట్లాడించవచ్చు కదా. వాలంటీర్ల విషయంలో మేము వేసాను పిటిషన్, టీడీపీకి ఏంటి సంబంధం అని. అది చేయరు, ఎందుకు చేయట్లే అంటే ఏదో లొసుకుని అండర్ కరెంట్ ఎవడో వెనకాల ఫోర్స్ ఈ ఎడ్డిమాలో కల్లా పనిచేస్తున్నారు. ఈ ఎడ్డితనాన్ని ప్రశ్నించండి. ఇప్పుడు వైసీపీకి లేని ఆలోచనని వాలంటీర్ని రిజైన్ చేయించి మీరు ఏజెంట్లుగా పెట్టొచ్చు అనే ఒక ఐడియాని తెలుగుదేశం పార్టీ మీడియా పంప్ చేస్తుంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, నా విశ్లేషణ 2,50,000 బూత్లు అంత అన్ని కూడా బూత్లు ఉండవు ఇక సార్, తక్కువ మంది కూర్చుంటారు కదా. మీకు మాట చెప్తా సార్, నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ కన్నా ముందు జన్మభూమి కమిటీలు దీన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ చేస్తే ఎలా ఉంటుంది? కార్యకర్తలకి నేను పని కల్పించి ఆడ అడ్డవై చెత్త తినే బదులు చెత్త తినకుండా నేను నియంత్రిస్తే ఆడికి జీతం ఇస్తే పని అవుతుంది అన్నది ఒక ఇన్నోవేషన్ జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళకి అర్థం కాదు. అతనితో పాటు 2,52,000 మంది కార్యకర్తల్ని యాక్టివ్గా ఉంచాడు సార్ 5 ఏళ్ల పాటు. ఇజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఏదో ఎలక్షన్స్ ముందు కార్యకర్తలు అడవడం ఉంటుంది, కానీ నిరంతరం 5 ఏళ్ళు కార్యకర్తలు అడవడం చూపించాడు. అంటే ఈయన కంటే వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంచారు వాళ్ళని. వాళ్ళు రోజు రాస్తూ వాలంటీర్లు అట్లంట, వాలంటీర్లు ఎట్లంట అని రాస్తూ వాళ్ళని నిరంతరం జగన్మోహన్ రెడ్డి వైపే నిలబడేలా చేశారు. ఈ రోజుకు చేస్తున్నారు. ఈరోజు పోలింగ్ ఏజెంట్లకు మార్చేశారు వాళ్ళని. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పనా, ఈ ప్రాసెస్లో తెలుసో తెలియక ఒక ఎడ్డిమాలకం పని ఇంకోటి చేసుకున్నారు తెలుగుదేశంలో. 170 అంటాడు. నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది 25 పైసలు 170 అంటాడు. ఇప్పుడు మీకు సంక్షేమం మీకు చెప్తా, మీరు గమనించారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఈ 23 గెలిచినవి నియోజకవర్గాల్లో సంక్షేమం మాకు అందలేదని ఎవడైనా ఒక్క ఉదంతం చెప్పారు చెప్పండి? 0 కదా. అంటే దాని అర్థం ఏంటి? నేను 175 గెలిస్తే ఆడు గెలవనోడికే నేను ఇంత చేశానంటే నువ్వు నావాడు అయితే ఎలా ఉంటుంది అన్నది ఎలాంటి బ్రిడ్జ్ క్రియేట్ చేశారు చూడండి. సంక్షేమం వీళ్ళకి అందలేదు అని ఈవెన్ తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేయట్లా. యూ గాట్ మై పాయింట్. అంటే టీడీపీ ఓన్లీ మీ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారనే మాట తెలుగుదేశం పార్టీ గడిచిన 4.5 ఏళ్ళలో మాట్లాడలేకపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అన్న దగ్గర ఇతను ఇతరత మహారాజుల్లో కనబడుతున్నాడు. ఈ భోగనిగల్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడేది కరెక్టే కదా అని చెప్పడానికి లేదు కదా. ఇక్కడ చేపలు పట్టుకుంటూ కనబడుతుంది వీడు పోసిన పేసాపలోనే. అంటే వీళ్ళకి నిజమైన రాజకీయం చేయడం మనిషి చాలా లేదన్నది ఒప్పుకోలేదు. ఎజెండా ప్రాపర్ ఎజెండా తీసుకోలేదు. ఎందుకంటే ఎజెండా మనం 42 ఏళ్ళ పార్టీ నడిపించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజలకి నేను ఏం చేశాను అన్నది అంతర్మతనంగా చంపేస్తుంది అతనికి పెద్ద ఆయనకి.
అచ్చచ్చి ఇవన్నీ నేను ఎందుకు చేయలేపాను, ఇలా చేస్తే నాకు ఇది నేను రిటైనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. ఓసారి పార్టీ అధికారంలో కానీ నా పార్టీని నేను విస్మరించాను, ఈ పార్టీని నేను చూసుకోలేపాను, ఇప్పుడు అలా కత్తి వచ్చి నేను మారిపోయాను, ఇప్పుడు బాగా చేస్తానని దిక్కుమాలు మాట్లాడకపోయింది. పైగా లాస్ట్ 5 yearsలో టీడీపీ రూల్లో ఒక ఎక్స్క్యూజ్ వాళ్ళు ఏం అడిగేవాళ్ళంటే కొత్తగా విడిపోయిన రాష్ట్రం, డబ్బులు లేవు, అమరావతి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 ఏళ్ళు కరోనా ఎక్స్క్యూజ్ తీసుకోవట్లేదు అతను. 6 నెలలు 2 ఎలక్షన్కి సంబంధించిన కోడ్, అంటే 2.5 సంవత్సరాలు మాత్రమే ఫంక్షనింగ్ గవర్నమెంట్ ఫంక్షన్ జరిగింది. బట్ ఈ ఎక్స్క్యూజ్ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పట్లేదు వైసీపీ. చెప్పకుండా మీకు ఇంకో మాట చెప్పిన, ఈ లాయల్లో ఎంత అభివృద్ధి, పకోడి కబ్బులు, సంక్షేమం చేసి చంపేసాం, ప్రపంచం తెరబెట్టాం అని చెప్పాడు కదా. అసలు అభివృద్ధి అంటే కియా మోటార్లు ఇవన్నీ చెప్తారు కదా, అబద్ధాలు. రే పచ్చళ్ళోడా రాసుకోరా, పేపర్లోడా, పెట్రోల్ బంక్ రాసుకోండి దమ్ముంటే. 103,000 4 నెలల క్రితం డేటా అండి. ఇవాళ 182,600 కోట్లు గ్రౌండే కనబడుతుంది. కంపెనీస్ పెట్టుబడులు. ఎందుకంటే నేను మనం మాట్లాడుకున్నాం, ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి? 16 లక్షలు ఉన్నాయంట కొత్తగా. అంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా, 16 లక్షల మందికి ఉద్యోగాలు. ఏం చెప్తున్నాడు, సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగం ఇస్తాడు. ఎందుకంటే మోడీ గారు సంకనాకుతారు కాబట్టి. ఎందుకు మోడీ సంకనాకితే ఏం చెప్తాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడిచ్చాడు? 10 ఏళ్ళు అంటే 20 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడాలి, ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? మంచిది. అవే అబద్ధాలు మనం కూడా ఆడి వచ్చు. 4-5 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు అంటాడు. 16 లక్షలు ఈపీఎఫ్లు. ఐటీలు ఎంతమంది కడతారు తెలుసా? కొత్త ఐటీలు నేను కాదు, నేను ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డేటాలు. ఇవన్నిటితోనూ క్రిస్టల్ క్లియర్గా వీళ్ళ నోటంపట పచ్చలో రాశాడు. నిన్న 134,000 సచివాలయ ఎంప్లాయీలు ఉన్నారు కదా, గ్రూప్ 1 అదేంటి ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ త్రూగా సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే ఇవాళ వచ్చేసాడు దాన్ని. అంతే 135. ఓకే, 135,000 ఇచ్చేశారు. పైగా ప్రతి ఊర్లో 10 మంది గవర్నమెంట్ ఉద్యోగులు కనపడుతున్నారు కళ్ళ ముందు, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో. ఇవి అంటే ఎన్నాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే ఆఖరికి ఏమవుతుంది, నిజాలకి రూపంలో ఎలా వస్తున్నాయి చూశారు కదా. సో మనం చెప్పక్కర్లే, వాస్తవానికి దగ్గరగా సంక్షేమం అన్నదానికి సచివాలయ వ్యవస్థలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూళ్ళు, ₹1,00,00,000 ఒక గ్రామానికి కనబడుతున్నాయి. ఇదండి ట్రాన్స్పరెన్సీ అంటే. దీన్ని వాళ్ళు తట్టుకోలేక వస్తున్నారు. ఏంటంటే ఇదేంటి మనం ఇన్ని అబద్ధాలు ఆడితే లాస్ట్కి అవన్నీ నిజాలు అయిపోతున్నాయి, భూమరంగా మనకే నెత్తి వాచిపోతున్నాయి. సో ఎజెండా తీసుకోలేకపోతున్నారు అక్కడ. సరే, ఇంకో ఎజెండా ఉంటే కదా వీళ్ళ దగ్గర. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్, ఇప్పుడు సంబడి ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ అదర్ అపోజిషన్ పార్టీస్ అన్నదానికి ఒరిజినల్ ఇది ఉన్నా అనుకోండి, మీరు ఎవరు ట్రాప్లో పడరు. నిజమైన ఎజెండా తీసుకుంటే ట్రాప్లో పడరు. ఫ్యాబ్రికేటెడ్ ఎజెండా తయారు చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, పెన్షన్లు అదే కదా, పెన్షన్లు డబ్బులు లేవంటే తెల్లారి డబ్బులు అయిపోయి వేసేసారు. అబద్ధం, క్రెడిబిలిటీ లూజ్ అవ్వట్లా పార్టీలు. 10 మందితో చెప్పించాం అయినా సరే తెలుగుదేశం పార్టీని కూడా అనలేము. తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు రాస్తున్నారు అట్లా. మరి నీ బుర్రమైంది, మీ దగ్గర ఇద్దరు చాటేగొడ్ల పేర్లు చెప్పాను, సాయిబాబా కూడా, జీవి రెడ్డి, యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్, పై ఎవరి కేసు పిఎస్సి చైర్మన్. ఇప్పుడు వీళ్ళ 4 యొక్క సామర్థ్యం, వాడు షేర్ మార్కెట్ బ్రోకర్ ఉన్నాడు, వీళ్ళ 5 సామర్థ్యంతో వీళ్ళకి బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానాలు లేవా? ప్రభుత్వానికి రోజువారీ ఇన్కమ్ ఏంటో తెలీదా? మనకి తెలియదు సార్, యనమల రామకృష్ణ గారికి తెలీదా? మనం ఇలా మాడకూడదని చెప్పాలి కదా. ఓన్ చేసుకుంటుంది పార్టీ, అది అన్ఫార్చునేట్. రైట్ సార్, చివరిగా చిరంజీవి గారు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి. నీ వెంటే నేను ఉంటానని చెప్పారు. ఉండమన్నాడు. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఈయన ఉన్నాడు. ఆయన అంటే పార్టీని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపాడు కాంగ్రెస్లో. ఇప్పుడు ఈయన కూడా బీజేపీ, తెలుగుదేశం ఆక్పాక్ కరేపాకని వేసుకొని ఓ దాంట్లో కలిపి దరిద్రం వదిలిపోద్ది. అలా కాదుగా, ఇంక చేయండి అయితే సరే. కానీ ఏడు చేస్తారు, రేపు పొద్దున ఎలక్షన్ చెప్తారు సమాధానం, అప్పుడు మాడదాం. ఎలాంటి టైం పాస్, ఈ పాస్టింగ్ క్లౌడ్స్ గల్ని వాళ్ళ డబ్బులు వాళ్ళే పంచుకుంటారు. చూడండి, అన్న డబ్బులు తీసుకెళ్ళి తమ్ముడికి ఇస్తారు, తమ్ముడు డబ్బులు వీళ్ళిద్దరు కలిపితే తమ్ముడికి పనికిరా నాగబాబుకి ఇచ్చి సినిమాలు తీయమంటారు. లాస్ట్ అన్నీ ఆయన బుక్ చేసి, నేను కష్టాల్లో ఉన్నాను, మా తమ్ముడు ఆదుకున్నాడు, మా అన్న ఆదుకున్నాడు, పకోడి కబుర్లు మన అనాలి. నేను ఎవడే సినిమాలు తీయమన్నాడు. అసలు ఏంటి నీకు తెలిసినని ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తారు. మీరెవరు వాళ్ళని చేయొద్దు. సార్ పనికొచ్చిన పనులు చేయమన్నాడు సార్. ఎప్పుడు కాదు సినిమాలే తీసుకోమన్నాడు సార్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పనికొచ్చిన పని. అదే ఇప్పుడు ఇదేం పనికి మాలిన పని, 10 మందికి ఉపాధి, ఇదేం పనికి మాలిన పని. ఇప్పుడు పార్టీలు 5 కోట్లు ఇచ్చి సహాయ సహకారాలు దేనికి? చూస్తే ట్రాక్ రికార్డ్ తెలీదు. మరి నాన్న వేడి చేస్తున్నావు 2 నెలలు బట్టి. నేనే 18 మందిని గెలిచి 21% ఓటు బ్యాంకుని సాధించినట్టు నా వల్ల కాక దండం పెట్టి కూర్చున్నాను. నువ్వు రూపాయి అని చెప్పి అన్ని తెలుసు కదా. పొగేసేసి పంపించాలి. పార్టీ వద్దు కాదు, అవుతుందా నీతో అడగాలి డైరెక్ట్ గా పబ్లిక్ డైస్ లో. 10 కోట్లు ఇస్తాను పవన్ కళ్యాణ్ లాగా కాదు, నేను సెన్సిటివ్. బట్ పవన్ నా తమ్ముడు ముంబై వెళ్ళినప్పుడు కంబైండ్ ఫ్యామిలీ నుంచి ఎరా అవుతుందా నీతో, అవుతుందా అవుదా అన్న, ఇల్లుంది కాబట్టి నాకు అవుద్ది, పర్లేదు నేను చూసుకోగలను, ధైర్యంగా వెళ్ళాడు. ఇవాళ స్థాయికి ఎదిగాడు, గర్వంగా ఉంది. అలాగే ఈయన కూడా ఒక స్థాయి ఎదిగిన హీరో. ఇంకో 4 సినిమాలు చేస్తానంటే ఎవడన్నా
ఏది రాజకీయం ఏం చేస్తున్నావు ఆయనకి తెలియదా కళ్ళ ముందు ఓ యూనియన్ మినిస్టర్ చేసి వచ్చాడు కదా ఆయన ఇలా ఎవడని చేస్తారన్న కనీసం చెప్పరా ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చెప్పండి. చెప్తాను వినండి. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది నేను చెప్తాను ఒక పార్టీకి అమలు నేను చేయడం చెప్తాను అమలు చేసిన తప్ప అయితే మళ్ళీ నేను తిరిగి చెప్పేది మళ్ళీ నేను చెప్పేది చేస్తుంటే? వినండి నేను చెప్పేది వినండి మీరు ఏడు వింటారు సార్ వింటుంటే వినండి. పెద్దవాడు చెప్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్కి ఏం లేదు అని మీరు చెప్తున్న క్రమంలో రాజకీయమే సరిగ్గా చేయట్లేదు మీరు చెప్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి నిత్యం పవన్ కళ్యాణ్ జాపం చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పేరెత్తాడా? చంద్రబాబు వినండి. పేరెత్తాడా ఈ రోజుకి? చంద్రబాబు నాయుడు గారు 40 మీరు అన్వయించుకుంటారు అదేమో అని చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ కోసం పొత్తు గతి లేక తిరిగాడు. బీజేపీ భారతీయ జనతా BJP పార్టీ ప్రాపకం కోసం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంది, జనసేన పార్టీని. ఆ పార్టీ స్ట్రెంత్ కనపట్లేదా? అయిపోయిందా అయిపోయింది కదా ఇప్పుడు విన్నాం 27 పార్టీలు ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. రాజ్యసభ పార్లమెంట్ మోకాంచం ఉన్న వాళ్ళు ఆ భౌగోళికలతో మనోడొకడు బీజేపీ పరంగా ఈయన జాయిన్ అయిన తర్వాత పోనీ బీజేపీ కూర్చుని ఇలా సంయుక్త కార్యాచరణలో వీళ్ళు వాళ్ళు ఆక్పాక్ కరేపాక్ అన్నది ఏమైనా ఇస్తరలేసుకుంది చూసారు మీరు? చూసారో చూడలేదు? సోమవీరాజు గారి టైంలో కలిసి పనిచేశారు. 7 బొకేలు ఇచ్చుకున్నా లేదు క్షేత్రస్థాయిలో కూడా 2 యాక్టివిటీస్ చేశారు వాళ్ళు. ఏది నాకు ఒకటి చెప్పండి. రోడ్లకు సంబంధించిన ఇష్యూలు చేశారు. ఏంటంటే రోడ్లకు సంబంధించిన ఇష్యూలు చేశారు. ప్లీజ్ సార్ గుడుల ధ్వంసం సంబంధించి చేశారు. ప్లీజ్ మీరు గుడుల ధ్వంసానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జనసేన కండువాలు గుడుల ధ్వంసం ఎవరు చేశారు కూడా కుకుటేశ్వర స్వామి ఎవరు టెంపుల్ చేశారు? ఎవరు చేశారు? రథం తగలబెట్టింది ఎవరో ఈ రోజు సిఐడి బయటికి తీస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. అర్థమైందా? చాలా ఉన్నాయి కథలు. ఇవి మీరు సంయుక్త కార్యాచరణ కింద మీరు దయించి బీజేపీకి ఒరిజినల్ గానే రామ మందిరం రాముడు తల తెగినప్పుడు రామ మందిరం లేట్ చేశారో మనం చూసాం సార్. వీళ్ళ సంయుక్త కార్యాచరణ గురించి చెప్పకండి. రోడ్లు కూడా ఆయన అంతటా ఆయన రాజమండ్రిలో మురళీధరంలో స్పిన్ బౌలింగ్ ఎత్తో తట్టలు మట్టిలేయడం చూసాం. అనంతపూర్ లొంక వెళ్ళడం మనిషి కూడా చూసాం. సంయుక్త కార్యాచరణ రోడ్ల మీద బీజేపీతో అంటే మాత్రం చెప్పండి. మీకు మాట చెప్తున్నా, బీజేపీకి ఫేస్ వాల్యూ కోసం జనసేన పార్టీని పెట్టుకుంటే ఫేస్ వల్ల దమ్మిడి ఉపయోగం లేదని ఇక్కడ ఉన్న కేడర్ రిపోర్ట్స్ తీసుకుని పుష్టీకరించడం మానేశారు. ఒకే ఒక సభకి తిరుపతికి వెళ్ళాడు, కూర్చున్నాడు, పోయాడు. అది కూడా నలసేపు అలాగే నిరసనకి వేసుకున్నట్టుగా చేయగలేడు, పోతాడు. కరెక్ట్గా టైంకి నిరసన తెలియజేయడానికి వెళ్తారు చూడండి మీరు. రెండోది, తెలుగుదేశానికి బీజేపీతో ఒక లాలూచి రాజకీయానికి కేసుల నుంచి పరిరక్షించడానికి ఒక సైంధవుల్లో రాజకీయం నడిపిస్తున్నాడు. అంతకుమించి ఇంకేట్లేదు. 27 పార్టీల ముఖం చూడని పార్టీలు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు ఈయనొకడు, ఎవడికి ఉపయోగం. అలాగే బీజేపీ వాళ్ళు ఇవాళ సంయుక్త కార్యాచరణ ఇంత కూర్చోబెట్టి ఏడి చేయట్లే, ఎవడికి ఉపయోగం. తెలుగుదేశం కేవలం ఒక వారధలా వాడుకుంది. మనోడు ఏడు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం తెలుగుదేశం స్పెషలిస్ట్ కాబట్టి బ్రిడ్జ్ మీద నడుచుకుని అవతల పోతాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కలపేంత శక్తి ఉన్న పార్టీ కదా జనసేన పార్టీ. వాళ్ళిద్దరిని కలిపింది నేను అని చెప్తున్నారు కదా. ఎర్రిపైకి ముర్రిపై తోడలో సామెత ఉంటుంది తెలుసా మీకు? అది ఇదే ఎర్రిపయ్య, దానికి ఒక ముర్రిపైని తీసుకొచ్చి తోడు కలిపిస్తే ఏమవుతుంది? దేనికి కలిపారు సార్? రాష్ట్ర ప్రయోజనాలు 1 to 10 ఇవన్నీ చెప్పమన్నట్టు చూద్దాం. చెప్తారు సార్. కేసులు పెట్టుకుని కేసుల నుంచి ప్రాపకం కోసం ఎలక్షన్స్ ముందు జనసేనకి మీరు కన్సిడరేషన్ ఇవ్వనని చెప్తున్న క్రమంలో జనసేన బీజేపీ కన్సిడర్ చేస్తుంది, టీడీపీ కన్సిడర్ చేస్తుంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కన్సిడర్ చేస్తున్నారు కదా అని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దాకా పేరెత్తి 13 రోజులు తెలియదు ఎందుకు రీజన్. ఈ 13 రోజుల నుంచి ఆయన తీసుకోవట్లేదు తప్ప ఎప్పుడు అంతకుముందు కళ్యాణం, పవన్ కళ్యాణాలు, మ్యారేజ్ స్టార్ ఇవన్నీ మాట్లాడేది ఆయన గురించే కదా. అసలు టీడీపీ కంటే ఎక్కువ ఆయన మీద పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెడితే 6 మంది మంత్రులు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. వాళ్ళు కన్సిడరేషన్ ఇచ్చినట్టు కదా పెడతారు. వాళ్ళు ర్యాగింగ్ అంటారు సార్. ఇప్పుడు ర్యాగింగ్ మన కాలేజీలో మీరే ఉండేవారు, నేను కాలేజీలో చదువుకుని వచ్చాము. యూనివర్సిటీలో మనకి ర్యాగింగ్ ఎంతమంది చేస్తారు? 10-20 మంది చేస్తారు. అది మనం చూసి దూరంగా ఎంజాయ్ చేయడమే. అలా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి వాళ్ళు 6-10 మంది మంత్రులు చేసింది. అదే సార్, ఎవరు చేస్తారు ర్యాగింగ్? ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకున్నోడికే కదా. అంటే పొలిటికల్ అడ్మిషన్ పవన్ కళ్యాణ్ ఉందనే కదా. అదే పొలిటికల్ అడ్మిషన్ ఎప్పుడు 10 ఏళ్ళు ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ఇయర్ లోనే ఉన్నానంటే మరి ర్యాగింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇంజనీరింగ్ 4 ఏళ్ళు ఉంటుంది సార్. 1వ సంవత్సరం 2వ సంవత్సరం అయిన తర్వాత మనకి సీనియారిటీ వస్తుంది, మనకి ర్యాగింగ్ ఉండదు. కానీ ఈ బొడ్డోడు 1వ సంవత్సరంలో ఎలా అయితే పార్టీ పెట్టాడు ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉన్నప్పుడు జలస్ గా చూడండి. పవన్ కళ్యాణ్ మనతో పాటు పవన్ లెటర్ ఎక్కడ ఉన్నారు బాబు అని చెప్పి రోజు ర్యాగింగ్ చేస్తారండి. మీరు అది గమనించట్లేదు ఏంటి? ఇప్పుడు ఒక సినిమాలో ఎవడో చూడండి, వేణుమాధవ్ గారు ఎరా నేను నువ్వు క్లాస్మేట్స్ అంటాడు. అక్కడ ఆల్రెడీ లెక్చరర్ స్థాయికి వస్తారు. అలాగే ఈ పార్టీ పెట్టిన కంటే వీటితో పాటు పెట్టిన పార్టీకి చక్కగా ముఖ్యమంత్రి అయినా గమ్మున ఉన్నాడు. ఇది ఇంకా ఇక్కడ పార్టీలు పెట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా 10 ఏళ్ళు పార్టీ నడపడానికి కష్టపడుతున్న సందర్భంలో ఏమీ కాకుండా చట్టసభలో సభ్యులు ఎవరు లేకుండా 10 ఏళ్ళుగా పార్టీ నడిపిస్తున్నాడు. ఎందుకు మీకు కన్సిడరేషన్ లేకుండా పోతుంది? అది ఏంటి కష్టం సార్? జనసేన పార్టీ ఉంది, ఎలక్షన్స్ లో బాబు మీకు గుర్తు ఎత్తుకెళ్ళిపోతాం అని చెప్తే వాళ్ళ స్టాఫే దాన్ని డస్ట్బిన్ లో పడేస్తే తర్వాత కూడా బీజేపీ వాళ్ళ ప్రాపకంతో మళ్ళీ ఆ గుర్తు తెచ్చుకున్నాడు ఏదో 21 స్థానాలకి కన్సిడరేషన్స్తో. సో అలాంటి దగ్గర దాని పార్టీ నడపడం ఏంటి? ఇప్పుడు ఏం యాక్టివిటీ ఉంది చచ్చిపోయిందని? అక్కడ పోతుల మహేష్ గారు అప్పుల పాలే ఆయన నడుపుకున్నాడు. సుందరపు విజయ్ కుమార్ అప్పుల పాలే ఆయన పని ఏం చేస్తాడు? ₹1 ఇచ్చిదా చచ్చిదా?
అవును సార్, రాజకీయ పార్టీలో చేరి అప్పులు పాలయ్యారంటే ఎవరు చేయమన్నారు అప్పులు మిమ్మల్ని? మరి అదే చెప్తున్నాను సార్, ఈయన నిజంగా రాజకీయ పార్టీ అంటే సేవ చేయడానికి వస్తారు, మరి దేనికి వస్తారు? సంపాదించుకోవడానికి వస్తారా? రాజకీయ పార్టీలో చేరి నా ఆస్తులు పెరగలేదంటారా? నేను అంటుంది అదే సార్, సేవ చేసిన పార్టీ పరంగా నువ్వేనా గుర్తించాలి కదా, నువ్వు సరే, గుర్తించిన అది మాట్లాడదాం. అరే మీరు 70% పారాచుట్గాలకి టికెట్లు ఇచ్చి మీరు పార్టీని గుర్తించలేదంటే ఎవరు గుర్తించారు సార్? ఒక్కో పార్టీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వచ్చింది 64 సీట్లు వచ్చాయి, 28 మంది 2 నెలలు 3 నెలల్లో పార్టీలో చేరిన వాళ్ళు. అదే ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ కాదు, ఒకసారి మైక్ టెస్ట్ చేయండి. కాదు కాదు, వేరే పార్టీలో ఎఫిలియేషన్స్ ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా. ఇది కాంగ్రెస్. ఇప్పుడు ఉదాహరణ పోతుల మహేష్ గారు, ఆయన క్యారెక్టర్ చూద్దాం. ఆయన ఎవరి పార్టీ నుంచి వచ్చాడండి? పుట్టిని జనసేన పార్టీ వెనకాల తిరిగినోడే కదా. ఈయనకి ఎఫిలియేషన్ ఏంటి సార్? కాదు సార్, సాధ్యం కాదు. కొన్నిసార్లు వెనబిలిటీ చూస్తారు కదా. అరే ఏంటి వెనబిలిటీ? అప్పుడు స్ట్రైక్ రేట్ చూస్తారు కదా సార్. ఒక మాట చెప్తానా, విన్నింగ్ క్యారెక్టర్ అని చెప్పి వేరే పార్టీలో తెచ్చుకుని ఈ పార్టీ పెట్టడం ఎందుకు? అంటే నువ్వు ఒక విన్నబుల్ అన్ని పార్టీలు చేస్తున్నాయి సార్. అది సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నీకంటూ ఒక ఒరిజినల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు, ఒక సమ్ సెట్ ఆఫ్ పీపుల్ని విన్నింగ్ క్యాండిడేట్స్ కింద నువ్వు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసి నీ పార్టీ అని చెప్పుకోలేకపోతున్నావో అప్పుడే నువ్వు అవుట్. ఎందుకు? బొలిశెట్టి శ్రీనివాసరావు జనసేన పార్టీ కదా, నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కదా. నాదెండ్ల మనోహర్ ఒరిజినల్ మీరు ఇందాక చెప్పారు కదా ప్రవచనం, 10 ఏళ్ళుగా 7-8 ఏళ్ళుగా ఉన్నాడు కదా. ఉన్నాడు 2014 నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాడు కదా. ఉన్నాడు. ఎవరికి ఉపయోగం? మొత్తం అదే వెనకడ అంటారు చూడండి, కూసే గాడితో వచ్చి మేసే గాడి తెలిసి ఎరగొట్టిందని మొత్తం పార్టీ అందరినీ బయట పెట్టించాను. ఉంటే ఉండపోతున్నట్టు ఆయన అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే పవన్ కళ్యాణ్. మరి అదొకటి మళ్ళీ ఈ బంధం ఒకటి మళ్ళీ ఆ దిక్మాల బంధానికి మొత్తం కోతుల్లో కరిగిపోయింది, కార్యకర్తలు నిర్వహణ నెక్కాసని నాయకులు. సరే, ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి ఎలక్షన్ దాకా ఆవిడే సపోర్ట్ చేయడం అనేది, ఇక డబ్బులు ఇచ్చారంటే సపోర్ట్ చేయడం అన్నట్టే కదా. ఏమో చిరంజీవి ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చారు బాబు, నా జోలికి రా బాబు, నీ దైద్యం వెళ్ళిపోయిందని. నువ్వు వెళ్ళి పనిచేసుకోరు బాబు, ఎందుకు వచ్చింది నన్ను లాక్. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో నాకు మళ్ళీ తలకాయ నొప్పి ఉంటుంది. వాళ్ళ ప్రచారంకి వెళ్ళమంటే ఎందుకు వచ్చింది, 5 కోట్లు ఇస్తే సరిపోద్ది కదా. అంత డబ్బులు ఎలాగో తీసుకుంటాం కూడా, నా అక్కడ కూడా తీసుకుని దైద్యం వెళ్ళిపోద్ది అనుకుని ఉండొచ్చు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.